నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చిలకలూరిపేటలో భారీ వడగళ్ల వాన, రోడ్లన్నీ జలమయం, ఈదురుగాలులతో నష్టపోయిన చిరు వ్యాపారులు. చోరీలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టిన పోలీస్ శాఖ. తీర్థయాత్రకు వెళ్లేవారు పోలీస్ స్టేషన్లో పూర్తి సమాచారం ఇవ్వాలని కోరిన సిఐ శ్రీనివాసరావు. భారీ వర్షానికి తీవ్రంగా నష్టపోయిన విద్యుత్ శాఖ. ఈదురుగాలుల వల్ల కుప్పకూలిన ట్రాన్స్ఫార్మర్లు, చెట్లు. శ్రీలంకలో జరిగిన దాడులను తీవ్రంగా ఖండించిన చిలకలూరిపేట క్రిస్టియన్ కౌన్సిల్. దాడులలో మృతి చెందిన వారికి నివాళి. చిలకలూరిపేట పట్టణంలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఎండలు మండిపోతున్న సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీగా ఈదురుగాలులు వీచాయి. ఈ గాలుల అనంతరం భారీ వర్షం కురిసింది. సుమారు గంటన్నర సేపు వర్షం కురవడంతో పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండే వేసవి కాలంలో వడగళ్లతో కూడిన వాన పడడంతో పట్టణ ప్రజలంతా కొద్దిసేపు సేదతీరారు. ఈ భారీ ఈదురుగాలులు వర్షం వల్ల చిరు వ్యాపారులు నష్టపోయారు. తోపుడు బండ్లు భారీ ఈదురుగాలులు వేయడంతో రోడ్డుపైనే కుప్పకూలాయి. అదేవిధంగా రోడ్డు ప్రక్కన బట్టల షాపులు కూలిపోయాయి. ఒక్కసారిగా కురిసిన వర్షానికి మామిడి, మిరప పంటల రైతులు నష్టపోయారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలబడడంతో పుర ప్రజలు అవస్థపడ్డారు. వాహనదారులు ఇబ్బందులు గురయ్యారు. వరద నీటిలో కాలువలో ఉన్న మురుగు నీరు తీయక నీరు రోడ్డుపై చేరింది. పుర ప్రజలు రోడ్డుపైకి రావాలంటేనే భయపడ్డారు. పురపాలక సంఘ అధికారులు మురికి కాలువలు తీయకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని మహిళలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పురపాలక సంఘ అధికారులు స్పందించి మురికి కాలువలు బాగు చేయాలని కోరుతున్నారు. వర్షం పడితే వీడియో తీసుకోండి.
బేసిక్ సౌండ్ రెండు ఇస్తే 5,000. నివాస గృహాల్లో చోరీలు జరగకుండా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ లాక్అవుట్ హౌసింగ్ మానిటరింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది. ఈ సిస్టమ్ ద్వారా చోరీలు జరగడానికి ఆస్కారమే లేదు. వేసవి కాలంలో ప్రజలు ప్రయాణాలు అధికంగా చేస్తారని, ఊరు ప్రయాణాలు చేసేవారు పూర్తి వివరాలు చిలకలూరిపేట అర్బన్ పోలీస్ కార్యాలయంలో అందిస్తే ఆ ఇంటి వద్ద పోలీస్ సిబ్బందిని నియమిస్తామని, దీంతో పాటు తాళాలు వేసిన ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దాని పర్యవేక్షణ పోలీస్ కంట్రోల్ రూమ్కు అటాచ్ చేస్తామని అర్బన్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు. వేసవికాలం ఉష్ణోగ్రతలు తట్టుకోలేక ఆరు బయట పడుకునేవారు జాగ్రత్తలు పాటించాలని, పట్టణంలోని అన్ని ప్రాంతాలలో భద్రతా టీంలను విధులకు హాజరుపరుస్తున్నామని సిఐ తెలిపారు. అంతేకాకుండా ప్రధాన సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, పట్టణ ప్రజలంతా నిఘా కెమెరాలు ఏర్పరిచి చోరీలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. పుర ప్రజలు చోరీల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తీర్థయాత్రలకు విహారయాత్రలకు బంధువుల ఇళ్లకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా వివరాలను పోలీస్ స్టేషన్లో ఇవ్వాలని సిఐ కోరారు. చిలకలూరిపేట పట్టణ ప్రజానికానికి పోలీస్ శాఖ తరఫున మనవి చేయనిది ఏమనగా, ఇది ఎండాకాలం కాబట్టి అందరూ ప్రజలంతా రాత్రి సమయాల్లో ఇంటి బయట ఆవరణలో కానీ, ఇంటి పైన టెర్రస్ పైన కానీ నైట్ టైంలో నిద్రించే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సమయాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని దొంగలు ఇళ్లలో దొంగతనాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేయనిది ఏమనగా, అంతేకాకుండా ఈ సమయంలో ఏ పనుల మీద కానీ, లేదంటే ఏదైనా బిజినెస్ మీద కార్యక్రమాల మీద కానీ ఎవరైనా కానీ ఇల్లు వదిలి వేరే ప్రాంతాలకు కానీ వేరే ఊరికి వెళ్ళే సమయంలో మేము అంతకుముందే ప్రవేశపెట్టినటువంటి ఎల్హెచ్ఎంఎస్ అనే యాప్ ద్వారా మీరందరూ కూడా లాగిన్ అయ్యి, మీరు ఎప్పుడైతే మీరు ఇల్లు వదిలి దూర ప్రాంతాలకు కానీ వేరే ఊర్లకు వెళ్ళే సమయంలో
మీ యొక్క సమాచారాన్ని కనుక ఆ యాప్ ద్వారా మాకు తెలియపరచినట్టయితే ఇమీడియట్లీగా మా వాళ్ళు వచ్చేసి మీ ఇంట్లో కెమెరాలు అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. తద్వారా మీరు ఎప్పుడైతే వెళ్తారో మళ్ళీ వచ్చే వరకు కూడా ఆ కెమెరా యాక్టివేషన్లో ఉంటుంది. మీ హౌస్ అంతా కూడా పోలీసు వారి అబ్జర్వేషన్లో ఉంటుంది. కాబట్టి ఎలాంటి దొంగతనాలు జరిగే సమయంలో కానీ దొంగ ఎంటర్ అయినా కానీ ఇమీడియట్లీగా మేము వెళ్ళి పట్టుకునే అవకాశం ఉంటుంది. అలాంటి దొంగతనాలను నివారించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని దొంగతనాలు నివారిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఈ విషయంలో మాత్రం ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్య ధోరణి మాత్రం వ్యవహరించవద్దు. ఎప్పుడైతే మీరు నిర్లక్ష్యం వహించారో అప్పుడు మాత్రమే మీ ఇళ్లలో దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి సమస్యలు మనం నిరోధించాలంటే మీరు ఈ యొక్క యాప్ని ఉపయోగించుకొని ఈ మీ ఇళ్లలో దొంగతనాలని మీరే నివారించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి నిర్లక్ష్యానికి కూడా తావు లేకుండా ఈ సమ్మర్లో ఎలాంటి దొంగతనం చిలుకూరుపేట పట్టణంలో జరగలేదని చెప్పేసి చెప్పుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని పలు ప్రాంతాలలో విద్యుత్ ట్రాన్స్ఫారంలు సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని పలు ప్రాంతాలలో విద్యుత్ ట్రాన్స్ఫారంలు తీవ్రంగా నష్టపోయాయి. 24వ వార్డు రాగన్నపాలెంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పడిపోవడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం వాటిల్లలేదు. పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకొని పడిపోయిన ట్రాన్స్ఫార్మర్ను ప్రొక్లైన్ ద్వారా తొలగించారు. అది కష్టమైంది నాకు. వాళ్ళు చెప్పారు నేను అదే అంటే వేసేటప్పుడు గట్టిగా అరవై వేసిపోయారు. మా స్టే ఇది ఎంఆర్ఓ వచ్చి మాట్లాడతారమ్మా. ప్రకృతి వచ్చారు మేమేం చేయలేము. అందరికీ చెప్పినాకనమ్మా. ఇప్పుడు ఇంతకుముందు బజార్లో 2 ఏసీలు ఉన్నాయి, ఇప్పుడు 100 ఏసీలు వచ్చినాయి. కరెంట్ పెరగాక కాబట్టి వేసినప్పుడు గట్టి పడిపోయామయ్యా. అదే దాని మోత చూసి ఆటో టాకోలం పడిపోయాము. కంగారు పడిపోయాము. జనాలు లేకపోతే లేదు. అది అంతా నాశనం అయిపోయింది. ఏ పరిస్థితులు మా పరిస్థితులు బాగలేవు అసలు. మనుషులు అప్పుడే పట్టేసి మా కోడలు ఇంట్లోకి వచ్చింది. దమ్మా బొమ్మ అక్కడ కట్టడం అసలు రూల్స్ లేదు కదా. 20 మంది ఎక్కే మెట్ల పక్కన ట్రాన్స్ఫారం పెట్టారు. నేడపైపులు పని అంటే అబద్ధాలు అనుకున్నారా? ఇదిగో పక్కన రా. అదిగో రాదు. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళే పోతే పోయింది కానీ శ్రీలంకలోని కొలంబో చర్చిలలో జరిగిన వరుస బాంబు పేలుళ్లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చిలకలూరుపేట క్రిస్టియన్ కౌన్సిల్ చైర్మన్ పాస్టర్ రెవరెండ్ నల్లపు మరియదాసు తెలిపారు. ఈ దారుణ మారణకాండలో ఉగ్రవాదులు 200 పైచిలకు క్రైస్తవ భక్తులను పట్టున పెట్టుకోవడం అమానుషమైన చర్యని
మానవత్వానికి మాయని మచ్చని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆయన పాలకులను కోరారు. ప్రత్యేకించి అంతర్జాతీయంగా జాతీయంగా భారతదేశంలో కూడా ఉత్తర భారతదేశంలో ఎన్నో ఇబ్బందులు సంఘం ఎదుర్కొంటుందో ఇలాంటి విధానాలని మరి ముఖ్యంగా ఉగ్రవాద చర్యలను ప్రభుత్వ విధానాలను కూడా క్రైస్తవ సమైక్య తరపున ఖండిస్తున్నాం. ఇలాంటి సమాజంలో ఆర్టికల్ నెంబర్ 25 సమానత్వం కలిగిన భారతదేశంలో కూడా మతపరమైన విధానాలపై దాడులను ఖండిస్తూ ప్రభుత్వాలు ఇలాంటి చర్యలపై వెంటనే స్పందిస్తే ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా ఉంటాయి. అలాగే క్రైస్తవులు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి దుశ్చర్యలు జరుగుతున్నాయి కనుక శ్రీలంకలో జరిగిన సంఘటనలో తమ ప్రాణాలు కోల్పోయిన బిడ్డలు విడిచి వెళ్ళిన కుటుంబాల ఆదరణ కొరకు క్రైస్తవ సంఘాలు ప్రార్థన చేస్తున్నారు. అలాగే ఇలాంటి సందర్భంలో దుర్మార్గ చర్యలను ఖండిస్తూ వారందరికీ మారు మనసు రావాలని సంఘాల తరపున ప్రార్థనలో అన్ని సంఘాలు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు అలాగే నాయకులైన వారు కూడా ఇలాంటి దుశ్చర్యలను ఖండిస్తూ భవిష్యత్ తరాల్లో చర్చెస్ మీద బాంబు దాడులను ఇలాంటి వాటిని జరగకుండా ప్రభుత్వం కూడా రక్షణ కల్పించాలని ఈ నెల 24వ తేదీ బుధవారం నుండి స్థానిక శాఖ గ్రంథాలయంలో పాఠశాల స్థాయి విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నట్లు జయ జయ సాయి ట్రస్ట్ అధ్యక్షులు పుసుపాటి బాలాజీ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివిధ పాఠశాలల చిన్నారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయం ఇన్ఛార్జి వెంకట్రావు, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్న అన్ని స్కూళ్ళ యాజమాన్యాలకి అలాగనే విద్యార్థులకు తెలియజేయండి ఏమనగా ఈ రేపు 24వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు మన చిలకలూరుపేటలో ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థలోని లైబ్రరీలో ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా రేపు జూన్ 10వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. కావున విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తమలో ఉన్న సృజనాత్మకను అలాగనే విజ్ఞానాన్ని వెలుగు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. దీంట్లో మరి డ్రాయింగ్ అలాగనే ఇంగ్లీష్ కోర్సులు అలాగనే కథల పోటీలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీళ్ళని మళ్ళీ డిస్టిక్ లెవెల్లో కూడా మరి చేసి అలాగే రాష్ట్ర స్థాయిలో బహుమతులు కూడా అందించడం జరుగుతూ ఉంది. ఇది ఒక చక్కని కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తిరిగినప్పుడు వచ్చిందిగా గ్రంథాలయంలో ఉండే అనేక విషయాలు నేర్చుకొని మీ జీవితంలో వాటిని ఉపయోగించుకొని విజ్ఞానవంతులుగా అవ్వాలనుకున్నారో వాళ్ళందరూ కూడా మనం 24వ తేదీ నుంచి 45 రోజుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మన గ్రంథాలయ సభ్యులు పెద్దలు వచ్చారు. కాబట్టి మీరందరూ విని ఆ ప్రకారమే మన పాఠశాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు వెళ్ళి ఎక్కువ మంది విజ్ఞానాన్ని ఆర్జించాలని మీ అందరికీ చెప్తున్నాను. పట్టణంలోని పలు ప్రాంతాలలో సోమవారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులతో పడిన ఈ వాన వల్ల పలు ప్రాంతాలలో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారుల్లోనే రాకపోకలకు కొంత అంతరాయం కలిగింది. దాదాపు అరగంట పాటు కురిసిన ఈ వర్షం వల్ల ఎలాంటి నష్టం కలగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
నష్టపరిహారం మరి కొట్టిన తర్వాత ఆడవాళ్ళు కొట్టాలి, కొడతారు, ఎవరు కొట్టరుగా. వాళ్ళ వల్ల అట్ట ఇది మనం కొట్టి పక్కన తీసుకోవాలి. కరెంట్ ఇవ్వమంటే కరెంట్ కట్ చేస్తున్నారనుకో సందేశం అడుగుని చెప్పి ఎమ్మటి టాటర్లు పెట్టేసి కట్ చేసిన ముక్కలు టాటర్లు వేసేసి రోడ్డు ఉంది చూడు, అటు కూడా చెట్టు ఇక రోడ్డు మీద పడిపోయింది. అది బావి అసిస్ట్ బావి పక్కన గల్లి ఉంది కదా, పైకి హైవే ఎక్కేది, ఆ రోడ్డు మీద చెట్టు పడిపోయింది. సుభానగర్లో ఇందాక 3 గంటలు పడిన వర్షానికి గాలికి పెద్ద భారీ వృక్షం పడడం జరిగింది. దేవుడి దయవల్ల ఎవరికి హానికరం ఏం లేదు. దయ ఉంచి మీరు ఆఫీసర్లు కానీ, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ దయచేసి తొందరగా వచ్చి దీన్ని సాల్వ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ నెల 24వ తేదీ బుధవారం గణపవనంలోని అచల దాసునాయన మఠం వద్ద స్వామి 80వ వార్షికోత్సవ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ధర్మరక్షణ మండలి దాసునాయన సేవకులు కఠారు దాసునాయన తెలిపారు. ఉదయం నుండే పూజలు పాటలుంటాయని, గురువులకు పూజలు సన్మానాలతో పాటు కళాకారులకు గౌరవ సత్కారాలు ఉంటాయని ఆయన తెలిపారు. మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. గణపవరంలో స్థాపింపబడినటువంటి అచలపీఠము, దాని యొక్క అచల గురువు అచలదాసునాయన గారి
వార్షిక 80వ వార్షిక ఆరాధనోత్సవాలు 24/4/2019 బుధవారం నాడు ఘనంగా జరుపబడుతున్నవి. ఈ ఆరాధనోత్సవాలకి ముఖ్య అతిథిగా చౌకేశ్వర గురూజీ గారు, పాబోలు నరసింహారావు గారు, అంబటి నరసింహమూర్తి గారు, మార్టూరు వాస్తవ్యులు బుడేబాబు గారు, తులం బైరాగ్ గారు, గొట్టిపాటి రామారావు గారు, నారాయణమూర్తి గారు, పురుషోత్తపట్నం సాయిబాబా గారి పూజారి గారు హాజరవుతున్నారు. ఈ ఆరాధనోత్సవాలకి వాళ్ళు ముఖ్య గురువులుగా, సేవకులుగా, పెద్దలుగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం మొత్తం నిర్వాహకురాలు నూతలపాటి హనుమాయమ్మ గారు. ఈ మొత్తానికి ధర్మరక్షణ మండలి అచలదాసురాయన సేవా సంఘం అధ్యక్షురాలు శ్రీ నూతలపాటి హనుమాయమ్మ గారి ద్వారా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించబడును. ఈ కార్యక్రమం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు సమాధి పూజ, ఉదయం 12 గంటల నుండి 6 గంటల వరకు అన్నదాన కార్యక్రమం, ఉదయం 8:30 నుండి ఏకాహము, రామనామ సంకీర్తనలు, స్వామివారి పాటలు, ఉదయం 11:30 నుండి 2 గంటల వరకు వేదాంత ఉపన్యాసములు, గురువులు సన్మానములు, సాయంత్రం 6 గంటల నుండి నగర సంకీర్తన, నాయనగారి జెండా ఊరేగింపు కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుపబడుతున్నవి. ఈ అన్నదాన కార్యక్రమాలకి నూతలపాటి హనుమాయమ్మ గారు, వారి అల్లుడు గొట్టిపాటి రామారావు గారు, వారి కుమార్తె పద్మావతి గారి తరపున 6 క్వింటాల బియ్యము సహాయం చేసి ఉన్నారు. తర్వాత కొలంబోలో జరిగిన దారుణ మారణకాండను ఖండిస్తున్నట్లు పలు సంఘాల నాయకులు అన్నారు. సోమవారం జనక్రాంతి పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో బ్లాక్ రిబ్బన్లు ధరించి వారు నిరసన ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ అధ్యక్షులు వడప మోహన్, జనక్రాంతి గౌస్ సుభాష, వడ్డెర సంఘం నాయకులు వేముల వెంకటేశ్వర్లు, పల్లపు శివయ్య, సుభాని, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీలంక జరిగిన దారుణమైన ఈ ఖండనకు జనక్రాంతి పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాగా చర్చిల్లో బాంబులు జరగటం ఇది చాలా ప్రజాస్వామ్యానికి దుర్భరమైన సంఘటన అని తెలియజేసుకుంటూ ఆ మృతవీరులకు మా పార్టీ తరఫున, మా రాష్ట్రం తరఫున అందరికీ సానుభూతిగా మేము తెలియజేస్తున్నాము. అలాగే ఈ దారుణకాండకు జరిగిన సంఘటన తెలియగానే మా మనసు ఎంతో బాధతో, ఉద్రేకంతో కలిగిపోతున్నాం. అలాగే ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకోవాలని, ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందని మేము అనుకుంటూ ప్రభుత్వాన్ని ఈస్టర్ పండుగ జరుపుకునే క్రమంలో శ్రీలంకలోని చర్చిల్లో మరి ఈ రకంగా బాంబులు పెట్టి ఆ ప్రార్థన జరుగుతున్నటువంటి ఆ ప్రార్థనలో ఉన్నటువంటి దాదాపుగా 207 మంది మృతి, అలానే 500 మందికి క్షతగాత్రులుగా మరి వాళ్ళు ఉన్నారు. ఆ చర్చిల్లోనే కాకుండా ఏదైతే ఆ చర్చిలకు వస్తారో వాళ్ళందరినీ కూడా హోటల్స్లో కూడా ఒక ప్లాన్గా దాడి చేయడం జరిగింది. మరి ఇక్కడ మన రాధిక అనే సినిమా యాక్టర్ కూడా ఆమె ప్రకటన చేయడం జరిగింది. నేను ఆ రోజు చర్చికి వెళ్ళాలని నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. మా తమ్ముడు అక్కడే ఉన్నాడు. కానీ నాకు అత్యవసర పని మీద మళ్ళా నేను వెనక్కి రావడం జరిగింది అనేది ఆమె చెప్పడం జరిగింది. అలానే తెలుగుదేశం నాయకులు కూడా అనంతపురం జిల్లా చెందిన బిజినెస్ మ్యాగ్నెట్ కూడా వెళ్ళి ఆ బాంబులు లాడ్జీలో జరుగుతున్న సమయంలో అత్యవసర దారం కూడా బయటకు వచ్చిన సంఘటన జరుగుతుంది. అంటే శ్రీలంకలో ఉన్న ప్రజలే కాకుండా తమిళనాడు, ఆంధ్రాకి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా అక్కడ బాధితులుగా కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ ఒక మతానికి సంబంధించిన వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్నట్టుగా ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. ఇది చాలా ఘోరమైన చర్య. మరి ఈ చర్యని మరి మన ఆంధ్రప్రదేశ్ తరఫున మన అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఖండించడం
సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి సీసీ న్యూస్లో మళ్ళీ ఉంటాం. తొలగు సెలవు. నమస్కారం.